హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కొన్ని కిచెన్ టిప్స్ గురించి తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇవి మీకు బాగా యూజ్ అయితే అవుతాయి. అలాగే ఫ్రెండ్స్, వేడి ప్యాన్ మీద షాంపూ వేయటం వల్ల ఏం జరుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, అందరూ కూడా కిచెన్లో ఇటువంటి మసాలా బాక్సెస్ని యూజ్ అయితే చేస్తారు. సో ఇందులో అన్ని రకాలైన మసాలా పొడి అనేది వేసుకొని యూజ్ అయితే చేస్తారు. అయితే ఫ్రెండ్స్, ఇవి కొన్ని డేస్కి పాడైపోతాయి, అంటే స్మెల్ రావటం లేదా పురుగులు పట్టడం ఈ విధంగా అయితే అవుతాయి. సో ఫ్రెండ్స్, దీన్ని మీరు సాల్వ్ అయితే చేయడానికి మీకు ఒక మంచి చిట్కా అయితే ఇప్పుడు చెప్పబోతున్నాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చాలా మసాలా పౌడర్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో మీరు కొద్దిగా సాల్ట్ అనేది అన్ని మసాలా పౌడర్స్లో కలపండి. సో ఈ విధంగా చేసినట్లయితే ఈ మసాలా పౌడర్స్ అవి చాలా రోజుల వరకు పాడవకుండా అయితే ఉంటాయి. ఇక ఫ్రెండ్స్, ఎక్కువ సాల్ట్ అయితే మీరు కలపకూడదు, కొద్దిగా మాత్రమే మీరు కలపాల్సి ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్లయితే మనం ఫాయిల్ పేపర్స్ని యూజ్ అయితే చేస్తాము. ఇక ఇటువంటి బాక్సెస్ అయితే ఫాయిల్ పేపర్స్ ద్వారా వస్తూ ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, మనం ఈ బాక్సెస్ని ఫాయిల్ అయితే అయిపోయిన తర్వాత ఈ బాక్సెస్ని మనం పారేస్తాము. అయితే ఫ్రెండ్స్, వీటిని యూజ్ చేయడం వల్ల మనకి ఒక చిన్న బెనిఫిట్ అయితే ఉంది. అదేంటంటే, ఈ విధంగా మనం ఇందులో పెద్ద స్పూన్స్ లేదా మనం ఎప్పుడో ఒకసారి యూజ్ చేసేటువంటి స్పూన్స్ అయితే ఇందులో మనం స్టోర్ అయితే చేసుకోవచ్చు. లేదా ఫ్రెండ్స్, ఈ చపాతీ కర్రని కూడా మనం ఇందులో పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఈ ఫాయిల్ బాక్స్ని మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఒక దోశ ప్యాన్ని మనం స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టి అది బాగా వేడైన తర్వాత షాంపూని ఇందులో వేస్తే ఏమవుతుందో చూద్దాము. సో ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా వేడైన తర్వాత ఇందులో కొంచెం వాటర్ అయితే మనం మిక్స్ అయితే చేయాలి. సో ఫ్రెండ్స్, వాటర్ అయితే వేసిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసి బాగా మిక్స్ అయితే చేయాలి. ఇక ఫ్రెండ్స్, బాగా మిక్స్ అయితే చేసిన తర్వాత ఈ విధంగా బాయిల్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా మరిగిన తర్వాత మీరు ఆ ప్యాన్లో నుంచి ఈ సొల్యూషన్ని ఒక బౌల్లో అయితే వేసుకోండి. ఇక ఫ్రెండ్స్, ఆ బౌల్లో మీరు కొంచెం బేకింగ్ సోడా అయితే వేసి బాగా మిక్స్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వేడిగా ఉన్న సొల్యూషన్ అయితే మనకి యూజ్ అవుతుంది. అదేంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ టైల్స్ దగ్గర మనకి కార్నర్స్లో లేదా ఈ విధంగా ఇటువంటి గార పట్టిన చోట మనం ఈ వేడి సొల్యూషన్ని వేసి మనం చిన్న బ్రష్తో లేదా ఏదైనా స్క్రబ్తో మనం బాగా క్లీన్ చేయడం వల్ల ఇది త్వరగా వెళ్ళిపోతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ సొల్యూషన్ వేడిగా ఉన్నప్పుడే మనం ఈ పనిని అయితే చేయాలి. సో అప్పుడే బాగా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ కిచెన్ టిప్స్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఇటువంటి మరిన్ని కిచెన్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.